జానీ మాస్టర్ కేసులో పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. జానీ మాస్టర్ కి కొద్ది రోజుల క్రితం మధ్యంతర బెయిల్ ఇచ్చింది రంగారెడ్డి జిల్లా హైకోర్టు. కానీ ఇప్పుడు దేనికోసం అయితే ఇచ్చిందో, అంటే నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు. అలాంటిది అంటే 6 రోజుల నుంచి 6వ తారీఖు నుంచి 10వ తేదీ వరకు కూడా మధ్యంతర బెయిల్ అనేది ఇచ్చింది. కానీ దేనికోసం అయితే ఇచ్చిందో, నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం ఏదైతే ఇచ్చిందో, కానీ ఆ నేషనల్ అవార్డే ఇప్పుడు నిలిచిపోయిందని చెప్పొచ్చు. జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు నిలిపివేత నేషనల్ ఫిలిం అవార్డ్ సెల్ కీలక నిర్ణయం తీసుకుంది. 70వ చలనచిత్ర అవార్డుల ఆహ్వానాన్ని ఉపసంహరించుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. పోక్సో చట్టం కింద కేసు నమోదుతో అవార్డు నిలిపివేశారంటూ కూడా మనకి తెలుస్తా ఉంది. 2022 ఏడాదిలో నేషనల్ ఫిలిం అవార్డుకు ఎంపికైంది జానీ మాస్టర్ చేసిన కొరియోగ్రాఫర్ ఏదైతే మూవీ ఉందో తిరుచిత్రం బలం ఏదైతే మూవీ ఉందో, అందులో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఎవరైతే మన జానీ మాస్టర్ చేశారో, ఆయన చేసిన ఆ మూవీలో ఎంత బాగా చేశారు అనే దాని మీద ఆ మూవీ అయితే బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఆయనకు అవార్డు రాబోతుంది. అలాంటిది ఎంపికైన ఆ చిత్రంలో జానీ మాస్టర్ కి ఏదైతే ఇప్పుడు కేసుకి సంబంధించి ఆరోపణలు ఉన్నాయో, దాని వల్లే అవార్డు నిలిపి వేశారు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా అవార్డుని నిలిపివేస్తున్నారు అంటూ కూడా మనకి తెలుస్తా ఉంది. ఈ విధంగానే దీని గురించి ప్రకటించారు నేషనల్ ఫిలిం అవార్డ్ సెల్ డిడి ఇంద్రాని అని చెప్పొచ్చు. అయితే ఈ నెల 8న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో అవార్డు ప్రధానోత్సవం ఉంది. దానికి సంబంధించి కూడా జానీ మాస్టర్ కు ఆహ్వానం వచ్చింది. కేవలం ఏదైతే ఇప్పుడు జానీ మాస్టర్ కి సంబంధించి కేసు ఉందో, కేవలం దాని వల్లనే ఇది ఆగిపోయినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. మధ్యంతర బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రేపు కోర్టులో మెమోలు దాఖలు చేసిన తర్వాత దాని గురించి మాట్లాడతామని కూడా పిపి నరేష్ కుమార్ గారు అయితే అన్నారని చెప్పొచ్చు. ఏదైతే జానీ మాస్టర్ కేసులో అయితే ప్రతిసారి కూడా ట్విస్ట్లు అయితే వస్తున్నాయని చెప్పాలి. ఒకసారి ఒక మహిళ వచ్చి తన మీద కేసు పెట్టడం జరిగింది. మరి తరువాత తనని ఫిర్యాదు చేసిన తర్వాత ఏవైతే సాక్ష్యాలుగా ఇచ్చారో దానికి సంబంధించి కూడా జానీ మాస్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి ప్రతి ఒక్క వివరాలను కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న సమయంలో పోలీసులు మాట్లాడిన ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో, అడుగుతున్న ప్రశ్నలు ఉన్నాయో, దానికి సంబంధించి కూడా జానీ మాస్టర్ పొంతల లేని సమాధానాలు చెప్తున్నట్టుగా కూడా మనం గతంలో ఆర్టీవీలో చూడడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ ఉన్నారో, తన భార్య ఉన్నారో, తను ఫిలిం ఛాంబర్ లో ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అక్కడ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కేవలం ఆ మహిళే నా భర్తని వేధించింది, దాదాపు 5 సంవత్సరాల నుంచి వేధిస్తుంది, నేను నా పిల్లలు చనిపోవాలి అనుకోవడానికి కారణం కూడా ఆ మహిళే అంటూ కూడా దాదాపుగా 5-6 పేజీలకి పైగా ఫిర్యాదు ఇచ్చిందని చెప్పాలి. మరి దీనికి సంబంధించి ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఎలాంటి రిప్లై ఇస్తారో కూడా ఇప్పుడు వరకు రాలేదు. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇంకొద్ది రోజుల్లో వస్తాయి, ఇంకొద్ది రోజులు యాక్షన్ తీసుకోబోతున్నారు అంటూ కూడా తెలియడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలోనే ఇంకొక న్యూస్ వచ్చింది. దానికి సంబంధించి జానీ మాస్టర్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు అంటూ కూడా మనం ఆర్టీవీలో చూడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి 6 నుంచి, అంటే ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దానికి కారణం కూడా, అంటే మధ్యంతర బెయిల్ అనేది కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇస్తారు. అంటే దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం, నేషనల్ అవార్డు తీసుకోవడం కోసమే జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు అంటూ కూడా మనం ఆర్టీవీలో బ్రేకింగ్ న్యూస్ లో చూసాం. అయితే ప్రస్తుతానికి ఎందుకోసం అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చిందో అది ఇప్పుడు ఆగిపోయిందని చెప్పాలి. అంటే నేషనల్ అవార్డు కోసం మాత్రమే మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది కోర్టు అనేది. కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు ఉందో అది నిలిపివేశారు కేవలం ఈ కేసు వల్లే. అంటే ఒక మహిళ వచ్చి నీ మీద పోక్సో కింద అయితే ఈ విధంగా చేయడం జరిగింది, అలాంటిది ఏ విధంగా ఇవ్వాలి అంటూ కూడా ప్రశ్నిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. కేవలం ఈ కేసు మూలంగానే అవార్డు గ్రహీత అవార్డు తీసుకోవాల్సిన ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో అతనికి ఇప్పుడు అవార్డు రాకుండా పోతుందా అనే ప్రశ్న కూడా ప్రజల్లో ఉందనే చెప్పాలి. జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు నిలిపివేశారు. నేషనల్ ఫిలిం అవార్డ్ సెల్ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. 70వ జాతీయ చలనచిత్ర అవార్డుకి ఆయన్ని ఆహ్వానించారు. అలాంటిది ఆహ్వానించిన దాన్ని ఇప్పుడు ఉపసంహరించుకున్నట్టు కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదుతో అవార్డు నిలిపివేశారు. ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది, పోక్సో చట్టం కింద కేసు నమోదుతో అవార్డుని నిలిపివేశారు. కేవలం 2022లో ఏదైతే ఫిలిం ఉందో, ఆ ఫిలిం ఏదైతే తిరుచిత్రం బలం, ఆ మూవీలో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఈయన ఎంపిక అయ్యారు. అలాంటిది కేవలం ఆ మూవీ కోసం ఇప్పుడు ఏదైతే ఈయనకి నేషనల్ ఫిలిం అవార్డు ఉందో అది
రావాల్సినది కేవలం ఇప్పుడు ఏదైతే జానీ మాస్టర్ మీద ఈ కేసు ఉందో కేవలం ఆ కేసు వల్ల ఇది ఆగిపోయినట్టుగా కూడా మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డుకు తిరుచిత్రం బలం ఎంపిక అయింది. దాంట్లో భాగంగానే ఈయనకి అవార్డు రావాల్సింది పోయి ఇప్పుడు ఆగిపోయింది. జానీ మాస్టర్ పై ఏవైతే ఆరోపణలు ఉన్నాయో కేవలం దాని వల్లే ఆగిపోయింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. తరువాత ఉత్తర్వులు అంటే ఇప్పుడు కోర్టులో వచ్చే ఏవైతే ఉన్నాయో కోర్టుని బట్టి కోర్టు ఏదైతే తీర్పు ఇస్తుందో దానికి తగ్గ ఉత్తర్వులు వచ్చే వరకు కూడా అవార్డుని నిలిపివేస్తున్నాము ప్రకటన ఇచ్చిందంటూ కూడా మనకి తెలుస్తా ఉంది. నేషనల్ ఫిలిం అవార్డ్ సెల్ డిడి ఇంద్రాని ప్రకటించారు. ఈ నెల 8న న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా జానీ మాస్టర్ కి మధ్యంతర బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.